శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సప్తమాతృకలు, 7 దేవతలే సప్తమాతృకలుగా చెప్పబడుతూ ఉన్నారు. బ్రాహ్మణి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరందరికీ శివునితో సంబంధం ఉన్నది. వీళ్ళందరినీ 7 కలిపి సప్తమాతృకలు అంటున్నారు. బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః అని అమరకోశం మనకు ప్రమాణం. వాళ్ల పేర్లను బట్టి బ్రహ్మ విష్ణువుల శరీర విభాగాల నుండి జన్మించారు. దీనికి మరో కథ ఉన్నది. శివుడు విష్ణువు అంధకుడనే రాక్షసుడిని చంపబోయి ఇద్దరూ విఫలురై సప్తమాతృకలను సృష్టించారు. అంధకుడిని ప్రతి రక్తపు బొట్టు నుండి ఓ అసురుడు జన్మిస్తుంటే సప్తమాతృకలు శివుని సృష్టి అయిన యోగేశ్వరితో కలిసి అంధకుడి రక్తం క్రింద పడకుండా తాగారు. అప్పుడు శివుడు తేలిగ్గా అంధకుడిని చంపగలిగాడు. అయితే సప్తమాతృకల జన్మవృత్తాంతం వామన పురాణం ద్వారా తెలుస్తున్నది. ప్రాచీన కాలంలో దేవాసురులకు భీకర యుద్ధం జరిగింది. చండముండలు చనిపోగా రక్తబీజుడు అపార సైన్యంతో దేవతలపై దాడి చేయగా ఆ సైన్యాన్ని చూసి కౌశికి, మాహేశ్వరి, కాళి దిక్కులు పిక్కటిల్లేలా అరవగా మాహేశ్వరి నోటి నుండి బ్రాహ్మిణి, ముక్కంటి, మాహేశ్వరి కళ్ళ నుండి కౌమారి, ఆమె చేతుల నుండి వైష్ణవి, ఆమె వెనుక భాగము నుండి వారాహి, హృదయము నుండి నారసింహి, ఆమె పాదాల నుండి చాముండి ఇలా జన్మించి రక్తబీజుణ్ణి వధించారు. వీరే సప్తమాతృకలుగా పిలువబడుతున్నారు. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.